హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాయలసీమ కుర్రోళ్ళు. ఈరోజు మనం ఎక్కడ వెళ్తున్నాం? మేము సారలమ్మ గుడికి వెళ్తున్నాం. సో ఫ్రెండ్స్, ఇంకా వచ్చేసేయండి. మేము అక్కడ వెళ్ళేటప్పుడు ప్రతి నేచర్ మొత్తం చూపిస్తాం. థ్యాంక్ యూ. ఈ తేజేష్ గౌడ్, సురేష్ గౌడ్ ఇద్దరు వెనకలా ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇంకో ఫ్రెండ్స్ ఆగినాం. చూడండి, ఇగో పిన్నుగాడు వచ్చినాడు వీడియో కోసం. ముఖ్యంగా మా హెల్పనర్ కింగ్ వచ్చినాడు. బాగున్నాడు. తేజేష్ గౌడ్ వచ్చినాడు. వాళ్ళగాడు 2 కోళ్ళు ఇప్పిస్తున్నాడు. మొక్కుకున్నాడట సారలమ్మ సమ్మకి. ఎవరు ఇది? దండమైలారమా? దండమైలారం ఫ్రెండ్స్. కోళ్ళు తీసుకొని ఆగినాం. కరోన్ మా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్. పుష్ప 2 టికెట్లు మొత్తం వీడియో మాకు ఇప్పించేది. దినేష్ గారు పుష్ప 2 టికెట్లు మొత్తం వీడియోనంట. సెప్టెంబర్ 5కి అందగాడు వెళ్ళిపోయినారు. 1 సైడ్ సిగ్గుపడుతున్నాడు. బబుల్ క్యాన్ పట్టుకున్నాడు. సో ఫ్రెండ్స్, ఇప్పుడే మేము సారలమ్మ గుడికి వచ్చినాము. దర్శనానికి వెళ్ళాలి, అమ్మవారి దర్శనానికి. మా వాళ్ళు అందరూ కొబ్బరికాయలు తీసుకుంటున్నారు. ఎవరి ప్రిపరేషన్లో వాళ్ళు ఉన్నారు. బకెట్లు, సర్వాలు, ఏంటి బియ్యం అన్నీ అన్న పెట్టుకోమన్నాడు. సో అందుకే ఇక్కడ పెడుతున్నాం. షాప్ దగ్గర పెట్టి మేము దర్శనానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. అమ్మవారి దర్శనానికి కొబ్బరికాయలు తీసుకుంటున్నారు మా వాళ్ళు. ఏంది బాబా ఇది? ఏంటిది అది? బండిగా సూపర్ గా ఉంది ఫ్రెండ్స్. లొకేషన్ కానీ ఎక్సలెంట్ ఉంది. మొత్తం పీస్ఫుల్ గా ఉంది. అమ్మవారి టెంపుల్ పైకి వెళ్ళి మొత్తం చూపిస్తాము. ఓకేనా ఫ్రెండ్స్? పెద్ద మంచి ఫ్రెండ్స్, ఈరోజు మేమైతే సారలమ్మ టెంపుల్కి వచ్చాం. అట్లా వేరుండదు ఈరోజు. ఏంది తమ్ముడు? అక్క ఏందో అడుగుతుంది. మా ఆయన గానికి తొందర పెళ్లి కావాలని జాబ్ ఫస్ట్ తిరిగేసి వచ్చినాడు. మా బాబులు గానికి తొందర సెట్ కావాలని వాడు అనుకునేది.
మా పవన్ గారికి తొందర పెళ్లి కావాలని తిరిగేసి వచ్చినాడు, ఫాస్ట్ కావాలని. దర్శనం అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా కోళ్ళని కట్ చేపించి వాళ్ళే కట్ చేసి వాళ్ళే మొత్తం క్లీన్ చేసి కట్ చేసి పీసులు వేసి మొత్తం వాళ్ళే చూసుకుంటారంట. 150 అంట, 150 అడుగుతున్నారు. వేసేయండి 2 స్టెప్లు. అవర్ ఛానల్ రాయల్ ఫ్రెండ్స్, మేము ఈరోజు సార్లమైసమ్మ గుడికి వచ్చినాం. అమ్మవారి దర్శనం కంప్లీట్ చేసుకున్నాం సక్సెస్ఫుల్ గా. సో ఇప్పుడు మొత్తం మనం లంచ్ ప్రిపేర్ చేస్తున్నాం. ఈరోజు స్పెషల్ వచ్చేసి చికెన్, మటన్ ప్లస్ కుష్కా, రాయలసీమ స్పెషల్ కుష్కా. మన చెఫ్ తేజ గారు ఉన్నారు, తేజస్ గౌడ్ చెప్తాడు ఏమేమి చేస్తున్నారు చెప్పండి. ఈరోజు మటన్ కర్రీ, చికెన్ ఫ్రై, రాయలసీమ స్పెషల్ కుష్కా ఈరోజు తయారు చేయబోతున్నాం. ఇక్కడ సార్లమైసమ్మ టెంపుల్ కి అయితే మేము అందరం వచ్చాము. దర్శనం దగ్గర మాకు అక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్స్? మాకు దగ్గర ఇంటి దగ్గర నుంచి ఇక్కడ వరకు 35-40 కిలోమీటర్స్ వస్తుంది. అయితే మేము అందరం వచ్చాము, ఇక్కడ చేస్తున్నాము. అందరం బైక్ల మీద వచ్చేసాము. అయితే ప్లస్ ఒక 2%-3% మిస్ అయినారు. ఒకటి మా మిత్రుడు అంజిరెడ్డి, ఒకడు గణేష్, ప్లస్ శేఖరు. కారణాల వల్ల ఒక ఫంక్షన్ మరి రాలేకపోయినాడు. ఒకసారి వాళ్ళ ముగ్గురు మిస్ కావద్దని మేము కోరుకుంటున్నాము. అంజిరెడ్డి, గణేష్, శేఖర్. అంతే. ఫుల్ వీడియో వాచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకోటి మీరు ఇచ్చిన ఇన్పుట్స్ మొత్తం నోటెడ్ చేసుకున్నాము. మా బెస్ట్ మేము ట్రై చేస్తాము ఈ వీడియోలో. సెకండ్ వీడియోకి రెస్పాన్స్ చాలా బెటర్ గా వచ్చింది. సో ప్లీజ్ సపోర్ట్ రాయలసీమ కుర్రోళ్ళు. మేమైతే 1 కిలో మటన్ తెచ్చినాము, 2 కిలోలు చికెన్ తెచ్చినాము. దానిలోకి 2 చికెన్ మసాలాలు ప్లస్ బిర్యానీ ఆకు ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆయిల్ ప్యాకెట్, ఉప్పు కానీ మసాలాలు కానీ అన్ని తీసుకొచ్చాం ఫ్రెండ్స్. రైస్ 3 కేజీలు రైసు, కిలో ఉల్లిగడ్డ, కిలో టమాటా, హాఫ్ కిలో పచ్చిమిర్చి ఫ్రెండ్స్, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా. సార్ ఇప్పుడే సర్వ పెట్టినాము. ఆయన అయితే ఇప్పుడు ఆయిల్ వేస్తున్నా. జీలకర్ర ఆవాలు వేస్తున్నా. ఆనియన్స్ మాడిపోతాయి, ఆనియన్స్ లేకావు. ఆనియన్స్ వేస్తున్నా. మామూలుగా ఉండదు కదా, డబ్బులు కట్టరా. అల్లం పేస్ట్ వేస్తున్నా. మొత్తం కళ్ళలో పోతుంది. నైరే నైరే నై నైరే బామా నాలో చూడు ముందు గంటేసి కలుపుతున్నా ఉల్లిగడ్డలు, తమలో పచ్చిమిర్చి వేసిన. ఏం రాకిదా ఎట్టుంది కదా మనది కర్నూలు కింద కూడా ఎక్క తగ్గేదలే రాయలసీమ కింద కూడా
5వ తారీఖు చెప్పు అందరికి, నేనే స్పాన్సర్ అని. 5వ తారీఖు పుష్ప సినిమాకి అందరికి స్పాన్సర్ నేనే. అయిపోయా, మాట ఇచ్చినాడు. టికెట్ ఒక డబ్బులు మొత్తం మీరు ఏరి అయిపోతుంది. సూర్యన్న టమాటా వేసినాడు. ఏదైనా చూస్ చేసుకోండి, డైలాగ్ అయినా సాంగ్ అన్నారు. ఫస్ట్ వేసినాం ఫ్రెండ్స్. అది చికెన్ మసాలా వేస్తున్నా, కొంచెం పెరిగేస్తున్నాం ఫ్రెండ్స్. కారం వేస్తున్నా. నీళ్ళైతే పోస్తున్నాం, బియ్యంకి వేసురు. ధనియాల పొడి వేస్తున్నాం. ఈ డబ్బతో 3 బియ్యం అయినాయి, 6 వాటర్ పోస్తున్నాం. రైస్ ప్రాసెస్ లో ఉంది, అక్కడ ప్రాసెస్ జరుగుతుంది. మనకు బోరు కొట్టకుండా అర్థకాకరానైనా మీరు రైస్ అవుతుంది, అక్కడ కూడా కర్రీ కోసం ప్రాసెస్ వెజిటేబుల్స్ కట్ చేస్తున్నారు. ఇది బోర్ కొట్టకుండా మనకు ఒక ఎంటర్టైన్మెంట్ లో అవ్వాలని ఒక కంటెంట్ ఏది, నేను ఒక సాంగ్ డైలాగ్ చెప్తా వీళ్ళకి అందరికి, వాళ్ళు చూస్ చేసుకుంటారు ఏదైనా సరే. అది డైలాగ్ అన్నా సాంగ్ అన్నా సెలెక్ట్ చేసుకుని వాళ్ళు చెప్పాలి. ఫస్ట్ మన చెఫ్ తేజస్ గౌడ్ డైలాగా సాంగా? డైలాగ్ మళ్ళీ డైలాగ్ చెప్పాలా మనకి? కంపల్సరీ చెప్పాల్సిందేనా? కంపల్సరీ చెప్పాలా. అంటే ఫ్లవర్ అనుకున్నావా? ఫైర్ అని తగ్గేదేలే. ఎక్సలెంట్ ఎక్సలెంట్. ఇప్పుడు నవ్వుతే బాగుండదు చెప్తున్నా, సీరియస్ గా ఉండండి. 2 లైన్లు చెప్పండి. అంటే నేను ఇప్పుడే మిమ్మల్ని అడిగాను, ఒక్కొక్కరిని సెలెక్ట్ చేస్తా. నెక్స్ట్ మన ఎల్పనూర్ కింగ్ మన విజయ్. ఏం లేదబ్బా, ఒక సాంగ్ ఒక డైలాగ్, ఒక సాంగ్ ఒక డైలాగ్ కాదు, సాంగ్ డైలాగ్ లో ఒక సెలెక్ట్ చేసుకో. పాట పాడతావా డైలాగ్ చెప్తావా? పాట పాడతావా డైలాగ్ చెప్తావా? నీ ఇష్టం. డైలాగేనా? కెమెరాకి వెళ్ళి చూసి నీకు ఇష్టమైన ఫేవరెట్ డైలాగ్ ఒకటి చెప్పేసి నీ టాస్క్ కంప్లీట్ అవుతుంది. అంటే ఫ్లవర్ లేదు లేదు, ఇది లేదు, ఇది ఆల్రెడీ మన చెఫ్ చెప్పినాడు. నువ్వు వేరేది ఆలోచించుకో. వేరే చెప్పాలా? నాకు నచ్చిన సినిమా అయితే చెప్తా, పేరైతే సినిమా పేరు చెప్తా. సాంగ్ ఇప్పుడు ఏదో ఒకటి ఆలోచించుకొని చెప్పేసేయాలి. నువ్వు తొందరగా నీ దగ్గర లాస్ట్ లో చెప్తావా? ఓకే, యాక్సెప్టెడ్. సురేనా డాన్స్ డైలాగా? చెప్పు, వేసుకో. సంజేసుకుంటా చెప్పనా? చెప్పు. కింద వచ్చావు నువ్వు తిరిగి. ఈ కాలు నాదే, ఈ కాలు నాదే. నా కాలు మీద నాకు ఒకరికి ఇద్దరు జీతం చేయకుండానే మేము సొంత పని చేస్తున్నాం. ఇగో మా బామర్ది భాష్యం బాలు, చెప్పురా. డైలాగా సాంగ్? డైలాగ్ లేదు, సాంగ్ లేదు. చెప్పురద్దాయి. ఎక్సలెంట్. వీర నరసింహారెడ్డి మొక్కే కదండి, పీక కోస్తా. వీర నరసింహారెడ్డి, వీరశంకర్ రెడ్డిరా? అందరు పద్ధతి బబ్లు చెప్పురా. డైలాగ్ చెప్పురా. దేవరే అడిగినాడంటే చెప్పినాడని, అదే చెప్పినాడంటే మ్యూజిక్ వేసుకుంది. డైలాగ్ చెప్పు, గట్టిగా చెప్పు. గట్టిగా చెప్పు. బాలయ్య డైలాగ్ చెప్తున్నా. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకో, మాడిపోతావు, మసైపోతావు. ఏడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు. మా బబ్బులు గాడు డైలాగ్ చెప్పడానికి సిగ్గుపడుతున్నాడు. ఇప్పుడు చెప్తా, ఫైనల్ గా ప్రిపేర్ అయినాడు. చెప్పురా. కట్అవుట్ చూసి కొన్ని నమ్మాయాలి డూడ్. సింహం కొంచెం ముందు ఇదా ఏదా
వస్తానే నేను సిల్కు చీర కట్టుకోండి సిల్కు చీర కట్టుకోండి రాలేదని ఎసురు అయితే మరిగింది. ఇప్పుడు బియ్యం వేస్తున్నాం దాంట్లో. లాస్ట్ టైం సీమ నీళ్ళు తాగి అయిపోగొట్టినాడు. మా షేకిరి గాడు సీమకు పోయినాడు, చెప్పినాము సీమ నీళ్ళు తీసుకురారా అనేసి. తీసుకుని వస్తాడు. చూద్దాం నెక్స్ట్ సండే పక్క సీమ నీళ్ళు అయితే కళ్ళు ఎర్ర అయితే ఇంకా మటన్ వేస్తున్నాడు. మటానికి సర్వ పెట్టినా మటానికి సర్వ పెట్టినా ఇప్పుడే. తలపై ఆకాశం ముక్కాడాది. నూనె పోసారు నీదే నాదే ఉల్లిగడ్డలు వేసినా బగారాకి వేస్తున్నా. మటన్ ప్రిపేర్ అవుతున్నా. దాల్చిన చెక్క వేస్తున్నా. ఒకసారిలే కానీ చిన్న చిన్న కట్టపుల్లలు విడియాలి. ఇడిచిపెడు మెత్త అవుతుంది గిలకాకుండా భయంకరంగా వచ్చింది. ఎందుకు చప్పట్లు కొట్టి అన్నం బాగుందనే అల్లం పేస్ట్ పచ్చిమిర్చి చేస్తున్నా. ఈరోజు గడ్డ తిప్పడం మా తమ్ముడు పుష్పరాజ్ గిద్ద. మటన్ చేస్తున్నా. తమ్ముడు వేస్తున్నా మటను. తొక్కుతున్నాగా రామ సిలకమ్మ ప్రేమ మలకమ్మ మటన్ తొక్కాలా. ఎంజాయ్ పండు పెట్టి మంట పెడితే ఊక బగ బగ అని రాయలసీమ కినపడాలా. ఈడ మంట పెడితే ఆడ వినపడాలా. గంట ఎక్కువ చెప్పిన లేక వచ్చినవురా మా వాడు మంట పెడుతున్నాడు. బాల పెడుతున్నా. బాల చికెన్ కి ఆయిల్ తగినంత రావాలి ఫ్రెండ్స్. పచ్చిమిర్చి మటన్ లో ఉప్పు వేస్తున్నాం. చికెన్ కి అయితే అల్లం పేస్ట్ వేస్తున్నా. పసుపు వేస్తున్నాం. చికెన్ వేస్తున్నాం.
టమాటాలు వచ్చింది రో పొంగొచ్చింది రో. ధనియాల పొడి చికెన్ తినబోయేలా మటన్ మసాలా అమ్మ చిలకమ్మ ప్రేమ ములకమ్మ చికెనమ్మ. కుత్తలాడుతుంది. ఏమంటుంది బాబాయ్? తక్కువ తలాడుతుంది. ఆ కుండల గురించి చెప్పాలంటే చాలా పెద్ద కథ స్వామి. నేను చెప్తే అర్థం కాదు. కొత్తిమీర సర్కారు వారిమంట. పుదీనా నాకు బబ్లానికి లివర్ అంటే ఇష్టము. చెప్తున్నాను బాబాయ్. ఎడిటర్ కానీ తినిపించిన చెప్పడు. చికెన్ అయిపోయింది. దానికి చికెన్ కంప్లీట్. పుదీనా కొత్తిమీర కాదు తినండి కావాలంటే మళ్ళీ మటన్ కూడా రెడీ అయిపోయింది. వంట అంతా అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా తినేది ఒక్కటే లేటు. దగ్గరికి రా. కుష్కా, రాయలసీమ స్పెషల్ కుష్కా, మజ్జిగ, చికెన్ ఫ్రై, మటన్ కర్రీ, నిమ్మకాయలు.